పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. శ్రీవాణి దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ రోజుకు ఆ రోజు శ్రీవాణి దర్శన టికెట్లు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవాణి దర్శన టికెట్లు ఆఫ్లైన్లో తీసుకుని దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని గోకులం కాన్ఫరెన్స్ హాల్లో శ్రీవాణి దర్శనాలపై సమీక్ష నిర్వహించిన వెంకయ్య చౌదరి ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీవాణి దర్శనం విషయంలో ప్రస్తుత విధానం వల్ల సదరు టికెట్ దర్శనం కోసం భక్తులు సుమారు 3 రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. వారి సౌకర్యం కోసం ఏ రోజుకు ఆ రోజు టికెట్ జారీ చేసి దర్శనం కల్పించాలని నిర్ణయించింది టీటీడీ. ఆగస్టు 1 నుంచి 15 వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు తెలిపింది. తిరుమలలో ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదట ప్రతిపాదికన టికెట్లు జారీ చేయాలని, టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 దగ్గర అదే రోజు సాయంత్రం 4:30 రిపోర్ట్ టైం ఇవ్వాలని తెలిపింది టీటీడీ. రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకు ఇవ్వాలని, యథావిధిగా తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ 31 తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లను పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతించినట్లు తెలిపింది. నవంబర్ 1వ తేదీ నుండి శ్రీవాణి టికెట్లను ఆఫ్లైన్, ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం 4:30 వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది.